రుభ్యో నమ. శని గోచారం 2026 సంవత్సరం. భారతీయ జ్యోతిష్యాల శని పేరు వచ్చిన వెంటనే ప్రజల మనసులో భయము, ఆందోళన మరియు జాగ్రత్త గుర్తుకొస్తాయి. దీనికి అతిపెద్ద కారణం శనిని కర్మల లెక్క చూసే గ్రహంగా భావిస్తారు. శని ఎవరిని అకస్మాత్తుగా పైకి లేపడు, మరి కారణం లేకుండా పడగొట్టడు. ఎవరు ఏమి చేస్తారో అదే వారికి ఫలితం ఇస్తుంది, కేవలం కొంచెం ఆలస్యంగా. సంవత్సరం 2026లో శని సంవత్సరం మొత్తంలో మీనరాశిలోనే ఉంటాడు. మరియు ఇదే కారణంగా ఈ సంవత్సరం అనేక రాశులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీనరాశి భావోద్వేగాలు, సున్నితత్వము, ఆధ్యాత్మికత మరియు ఊహల సంబంధం కలిగి ఉంటుంది. శని లాంటి కఠినమైన శక్తి ఈ రాశిలో వచ్చినప్పుడు అది మనిషిని తన మనసుల సంబంధాలు మరియు నిర్ణయాల విషయంలో చాలా గంభీరంగా మారుస్తుంది. 2026 సంవత్సరంలో శని ప్రభావం 1-2 నెలలు కాదు, మొత్తం సంవత్సరం అంతా మరియు ముందుకు 2.5 సంవత్సరాలు అనుభవించబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సమయం పాత దుఃఖాలు ముగించేదిగా ఉంటే మరికొందరికి తమను తాము నిరూపించుకునే పరీక్షగా మారవచ్చు. ఈ గోచారం శ్రమతో పోవని, బాధ్యతలు నిర్వహించడం తెలిసిన మరియు షార్ట్కట్లపై నమ్మకం లేని వారికి ప్రత్యేకమైనది. అదే సమయంలో తొందరపాటు, వాయిదాలు వేయడం మరియు నిర్లక్ష్యంగా జీవించే వారికి శని యొక్క ఈ దశ పాఠం నేర్పేదిగా నిరూపించబడుతుంది. శనిని కర్మ మరియు క్రమశిక్షణ మరియు న్యాయం ఒక గ్రహంగా ఎందుకు భావిస్తారు? జ్యోతిష్ శాస్త్రంలో శనిని కర్మ, క్రమశిక్షణ మరియు న్యాయానికి చిహ్నంగా భావిస్తారు. శని మీరు ఏమి కోరుకుంటున్నాడో చూడు, మీరు ఏమి చేశారో చూస్తాడు. శని ఏదైనా రాశిలో ప్రవేశించినప్పుడు అది మనిషి యొక్క శ్రమ, నిజాయితీ మరియు సహనం యొక్క పరీక్ష తీసుకుంటుంది. శని ప్రభావం వెంటనే కనిపించదు, కానీ అది కనిపించినప్పుడు దాని ప్రభావం చాలా కాలపాటు ఉంటుంది. సంవత్సరం 2026లో శని యొక్క చలనం ఎలా ఉంటుంది? సంవత్సరం 2026లో శని మొత్తం సంవత్సరంలో మీనరాశిలో ఉంటాడు. ఈ సమయంలో అతను ఉత్తర భద్రపద నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ప్రయాణం చేస్తాడు. మార్చిలో శని అస్తమించబోతున్నాడు మరియు ఏప్రిల్లో మళ్ళీ ఉదయిస్తాడు. ఈ కారణంగా ఈ సంవత్సరం మధ్యలో అనేక రాశులకు పరిస్థితులు అకస్మాత్తుగా మారవచ్చు, కొన్ని పనులు ఆగిపోవచ్చు మరియు కొత్త మార్గాలు తెరవబడతాయి. మీనరాశిలో శని యొక్క గోచారం యొక్క సమిష్టి ప్రభావం. మీనరాశి భావోద్వేగాలు మరియు ఊహలతో ముడిపడి ఉంటుంది. శని ఇక్కడికి వచ్చి కేవలం భావోద్వేగాలతో కాకుండా బాధ్యత నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరం నేర్పిస్తాడు. ఈ గోచారం వ్యక్తులకు భావోద్వేగ పరంగా బలంగా చేస్తుంది. తమ పనిలో నిజాయితీగా ఉండే వారికి ఆలస్యంగా అయినా సరే స్థిరమైన ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది. ఈ రాశుల వారికి మార్గం తెరుస్తుంది. వృషభ, కన్య మరియు మకర రాశిదారులకు 2026 సంవత్సరం ఉపశమనం మరియు ప్రగతిని తీసుకువస్తుంది. కెరీర్లో స్థిరత్వం వస్తుంది. చాలా కాలం ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మరియు పెట్టుబడుల లాభం కనిపిస్తుంది. శ్రమకు సరైన లాభం లభిస్తుంది. ఈ 3 రాశులకు ఈ సమయం బంగారం కాలంలాగా ఉంటుంది మరియు షరతు ఏమిటంటే సోమర్తనంతో ఉండకూడదు. ఈ రాశిలో వారికి సంతానం చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరికి అంటే మిథునము, వృశ్చిక మరియు కుంభ రాశిదారులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. సహనం, శ్రమ రెండూ అవసరము. కుటుంబము మరియు ఆరోగ్యంపై దృష్టి వహించాలి. డబ్బు వస్తుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ సమయం ఈ రాశిల వారికి పరిపక్వత చేస్తుంది మరియు సరైన దశ చూపిస్తుంది. ఈ 4 రాశుల వారికి సవాల్గా ఉండే సమయం. మేష, సింహ, ధనుసు మరియు మీన రాశిదారులకు శని యొక్క గోచారం సులభం కాదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు, బాధ్యతలు మరియు అకస్మాత్తుగా పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపాటు నష్టం కలిగించవచ్చు. ముఖ్యంగా మీనరాశిదారులకు జన్మ శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇది ఒంటరితనం మరియు ఒత్తిడిని అనుభవించేలా చేస్తుంది. 2026 సంవత్సరం తర్వాత ఏమైనా మార్పులు చూడవచ్చు. శని రేవతి నక్షత్రాన్ని చేరుకున్నప్పుడు టెక్నాలజీ, మీడియా, కళ మరియు సృజనాత్మక పనుల్లో ముడిపడిన వ్యక్తులకు కొత్త అవకాశాలు పొందవచ్చు. ఈ సమయంలో నిజాయితీగా కష్టపడే వారికి 2027 మరియు 2028లో పెద్ద ఫలితం లభించవచ్చు. శని ప్రభావం తగ్గించడానికి సులభమైన చర్యలు అంటే పరిహారాలు. శనివారం నాడు నువ్వుల దీపం వెలిగించండి. హనుమాన్ చాలీసా నియమితంగా చేయండి. పేదలు మరియు కష్టపడే వ్యక్తులకు సాయం చేయండి. వృద్ధులను గౌరవించండి. ఈ చిన్న చిన్న పనులు శని యొక్క కఠినత్వాన్ని మృదువుగా మార్చగలవు. శనిని చూసి భయపడకండి, నేర్చుకోండి. శని గోచారం భయపడటానికి కాదు, సరైన మార్గం చూపించడానికి వస్తుంది. నిజాయితీ, క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంబించే వ్యక్తుల కోసం శని వారికి శిక్షించే వ్యక్తికి కాకుండా జీవిత గురువుగా మారతాడు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.